ఏంటే ఎంతసేపు, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా క్యారేజీ ఇవ్వు అని రెడీ అవుతూ అంటాడు రాము. వస్తున్నానండి. పెళ్ళై 16 రోజులే కదండి అవుతుంది. ఏమనర్లే మీ బాసు, కంగారు పెట్టకండి అంటుంది గోముగా భార్య. తెలీదులేవే కవిత, మా బాసు డైనోసర్, లేట్గా వెళ్తే చంపేస్తాడు. సరే ఇదిగోండి క్యారేజ్, వెళ్ళండి. ఓకే బాయ్ కవిత, ఈవినింగ్ త్వరగా వస్తాను. సరే బాయ్ అండి అని రాము తన స్కూటీ మీద ఆఫీస్కి వెళ్తాడు. రోజులాగానే కవిత తన భర్త ఆఫీస్కి వెళ్ళగానే డోర్ లాక్ పెట్టుకొని సోఫా మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. సోఫా మీద నుంచి లేచి, ఈ టైంలో ఎవరబ్బా అని డోర్ ఓపెన్ చేస్తుంది. ఆశ్చర్యంతో, మీరా అని ఎదురుగా ఉన్న భర్తను చూసి అంటుంది కవిత. కవిత ఆశ్చర్యంతో, అదేంటండి ఇప్పుడేగా వెళ్ళారు, పైగా ఈరోజు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నారు. రాము ఏదో ఆలోచిస్తూ, అవును కానీ మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటాడు గంభీరంగా. ఓకే నేను రూమ్లో వర్క్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. అప్పుడు టైం ఉదయం 10 గంటలు అవుతుంది. ఓకే ఏదో వర్క్ ఉన్నట్లుంది అనుకుంటుంది కవిత. సమయం 1 అవుతుంది మధ్యాహ్నం. కవిత, ఏమండి భోజనం చేద్దాం రండి అనగానే రాము, నాకు ఇప్పుడు వద్దు, తర్వాత తింటాను, నువ్వు తినేసాయి అని అంటాడు. సరేలే నేను తినేసి ఆయన్ని పిలుద్దాం, అప్పుడు పెడదాం తింటారేమో అని తింటున్న కవితకు రూమ్ నుంచి ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. కవిత డోర్ దగ్గరికి వచ్చి, ఏంటండి ఏమైంది అని అడిగితే రాము ఏదో ఒక రకమైన గొంతుతో ఎవరో గొంతు నులుముతున్నట్టుగా, ఏం లేదు అని కంగారుగా అంటాడు. కానీ కవితకు పెద్దగా అనుమానం రాదు. సమయం గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు అవుతుంది. అయినా సరే రాము బయటికి రాలేదు. కవిత తన పనులన్నీ ముగించుకొని రాము దగ్గరికి వెళ్ళి, ఏమండి పొద్దున్నుంచి ఏమీ తినలేదు, బయటికి కూడా రాలేదు, ఏంటండి ఏమైంది అని అంటుంది. కానీ రాము గది నుంచి ఎటువంటి మాటలు వినపడవు. రాము గురించి ఆలోచిస్తున్న కవితకు ఇంతలో ఫోన్ రింగు సౌండ్ వినిపిస్తుంది. ఆ ఫోన్ రాముది. కాల్ లిఫ్ట్ చేసిన కవితకు అటువైపు నుంచి బాస్ మాట్లాడుతూ ఉంటారు. హలో రాము. కవిత, సార్ నేను రాము గారి భార్యని. బాస్, ఏంటమ్మా రాము ఈరోజు మీటింగ్ అటెండ్ అవ్వలేదేంటి, ఎన్ని రోజుల నుంచి ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డాడు, చివరికి ఈరోజే రాలేదు. ఓకే రాము రాగానే కాల్ చేయమని చెప్పమ్మా అని అనగానే వెంటనే కాల్ కట్ చేసిన కవిత ఆశ్చర్యంతో కూడిన భయంతో, ఇదేంటి ఈయన ఆఫీస్కి వెళ్ళలేదా, మరి నాతో అబద్ధం ఎందుకు చెప్పారు అని రూమ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మిమ్మల్ని, డోర్ తీయండి అని అరుస్తున్నా రాము డోర్ తీయట్లేదు. కవిత కంగారుగా కిటికీ వైపునకు వెళ్ళి కిటికీ ఓపెన్ చెయ్యగానే లోపల ఒక దారుణమైన సంఘటన కవిత కళ్ళకి కనిపిస్తుంది. ఒక నల్లటి ఆకారంతో ఉన్న పిశాచం రాము గొంతును నులిమి పట్టుకొని బెడ్ పైన తన ఛాతి మీద కూర్చొని ఉంటుంది. అది చూసి కవిత భయంతో అరుస్తూ ఉంటే ఆ పిశాచి రాముని వదిలి గాలి వేగంతో కవిత కళ్ళల్లో కళ్ళు పెట్టి గొంతు గట్టిగా పట్టుకొని, నోర్మి, అరిస్తే నీ మొగుడు చస్తాడు అనగానే కవిత తన భయాన్ని ఏడుపుని పంటి దిగువన బిగబట్టి చూస్తూ ఉంటుంది. వెంటనే ఆ పిశాచి అమాంతం రాము గొంతు పట్టుకొని గోడకు మదిం పెట్టి నొక్కుతూ పైకి లేపుతూ ఉంటుంది. రాము తన భార్యని పిలుద్దామన్నా నోరు పెగలటం లేదు. గొంతులోనే మాట ఆగిపోతుంది. తన భర్త పరిస్థితిని చూసి కవిత వెంటనే తల్లడిల్లిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, ఏంటి స్వామి మాకు ఈ పరిస్థితి, నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న మాకు ఏంటి ఈ దుస్థితి అని బాధపడుతూ నా భర్తని ఎలా కాపాడుకోవాలి స్వామి అని వేడుకుంటూ ఉంటుంది. వెంటనే కవితకు వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. వాళ్ళ నానమ్మ ఒకరోజు కవితతో ఇలా అంటుంది, దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం తల్లి. కవిత చూడు, ఎప్పుడైనా అలాంటి ఆత్మలు కానీ ఏమైనా నీ జీవితంలో ఎదురైతే ఈ హనుమాన్ చాలీసాని గట్టిగా ఆపకుండా చదువు తల్లి అని చెప్పింది గుర్తుకొస్తుంది కవితకు. కవిత వెంటనే ఆ రూమ్ దగ్గర ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా హనుమాన్ చాలీసా ఆపకుండా బెదురు లేకుండా గట్టిగా చదువుతుంది. ఆ హనుమాన్ చాలీసా విన్న ఆ పిశాచం చెవులు పిక్కటిల్లేలాగా ఏడుస్తూ పారిపోతుంది.
వెంటనే రాము తన గొంతుని సరిచేసుకొని ఏడుస్తూ భయపడుతూ బయటికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. కవిత వెంటనే వచ్చి, అసలు ఏమైందండి, మీరెక్కడికి వెళ్ళారు, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు కదా అంటూ ఉండగా రాము భయంతో నా 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 మా మా మమ్మ అంటూ ఉన్నాడు. వెంటనే కవిత గ్లాస్ వాటర్ తెచ్చి, ముందు వాటర్ తాగండి, ఇలా కూర్చోండి అని సముదాయిస్తూ ఉండగానే రాము తను మాలిని కవిత అంటాడు. వెంటనే కవిత, మాలినియా, మాలిని ఎవరండి అంటుంది. తను నా క్లాస్మేట్, డిగ్రీలో తను పరిచయం అయింది, రోజు నా వెంట పడుతూ ఉండేది. ఒకరోజు ప్రపోజ్ చేసింది. నేను నాకు ఇష్టం లేదు అన్నాను. అయినా సరే నా వెంట పడింది. తనది వింతైన స్వభావం. తనది అయిన వస్తువు పెన్ అయినా సరే ఎవరు తీసుకున్నా ఓర్చుకోలేకపోయేది, తట్టుకోలేకపోయేది. ఆ స్వభావం వల్ల నాతో ఫ్రెండ్షిప్ చేసే సౌమ్యని ఒకరోజు కొట్టింది. దాంతో నేను తనని బాగా తిట్టేశాను. మరుసటి రోజు తనేం చేసిందో తెలుసా? తాళి తీసుకొచ్చి కట్టమని కాలేజీలో ఒకటే గొడవ చేసింది. అందరూ నా వైపే చూస్తున్నారు. నాకు చాలా గిల్టీగా అనిపించింది. కట్టకపోతే చనిపోతానని బెదిరించింది. కాలేజీ పైకి పరుగున వెళ్ళి పైనుంచి కిందకి దూకేసింది. అది చూసి నేను చాలా భయపడి షాక్ అయిపోయాను. కానీ ఆ పాపం నాది కాదు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను చాలాసార్లు చెప్పి చూశాను. వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అదే ఊరుకుంటుందిలే అని వదిలేశారు. కానీ ఇలా జరుగుతుందని అసలు నేను ఊహించలేదు. తన ఫ్యామిలీ పట్టించుకోకపోవటం వల్ల తను ఇప్పుడు ఆత్మలా నా వెంట పడుతుంది. ఇది నా పాపమా? చెప్పు కవిత, చెప్పు అని బాగా ఏడుస్తూ ఉంటాడు. తన కళ్ళు తుడుస్తూ తను కూడా ఏడుస్తున్న కవిత, ఊరుకోండి, ఏడవద్దు, నేనున్నానుగా, మనం ఎవరికీ అన్యాయం చేయలేదు, దేవుడు మనకు అన్యాయం చేయడు, నాకు తెలిసిన స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం రండి అని ఒక స్వామీజీ వారి దగ్గరికి వెళ్ళిన వారికి ఆ స్వామీజీ గారు దేవుడు తాయెత్తును ఒకటి కడతారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీయవద్దు నాయన, 3 నెలలకు ఒకసారి దానిని మార్చాలి, ఇలా 1 సంవత్సరం చేయాల్సి ఉంటుంది, సంవత్సరం చివరిలో నీవు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. తాయెత్తు వల్ల ఆ ఆత్మ రాము దగ్గరికి రానే లేదు. కానీ రాము మాత్రం ఈ సంఘటన నుంచి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే అవతలి వారి స్వభావం వలన కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అదే విధి, మన తలరాత. దాన్ని ఎదిరించటం కోసమే మనకి దైవబలం కావాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం ఆంజనేయాయ నమః.